గైస్ వెల్కమ్ బ్యాక్ టు నారి వ్లాగ్స్. ఈ రోజుకి వ్లాగ్ ఏంటంటే ఛాలెంజ్ ఏంటంటే వీడియో ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాం. బిర్యానీ ఎవరు తక్కువ టైంలో తింటారో వాళ్ళు విన్ను, ఎవరైతే లాస్ట్ వస్తారో వాళ్ళైతే రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు. రివెంజ్ ఛాలెంజ్ ఏంటంటే నార్మల్గా ఒకటి ఐటెం తెచ్చినాం, అది లాస్ట్కి చూపిస్తా. ఇప్పుడు ఎవరు ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తారో చిట్టీలు వేసుకుందాం. ఇప్పుడైతే చిట్టీలు అయితే వేస్తలేం గాయస్, ఇప్పుడు నంబర్ వేస్తాం. ఇష్టడి చెప్తాడు. ఇది నీకే నాకా? అన్వేష్. ఇది నాకే నీకా? ఫస్ట్ అయితే నేను, సెకండ్ మావాడు, సెకండ్ నువ్వు, సెకండ్ నువ్వు, థర్డ్ అన్వేష్, ఫోర్త్ మా అయ్యాడు. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా గాయస్. టైం అండి, టైం స్టార్ట్ అయింది నాకు కౌంట్. నీళ్ళ ఛాలెంజ్ అయితే ఓడిపోగాను. ఫాస్ట్గా తినడుకు కుట్టుకల ఆడుతుంది గైస్. ఓడిపోతే కానీ మెల్లగా తింటా. మెతుకు కూడా ఉంచద్దు, మెతుకు కూడా మిగలదా? మిగులుతాయి ఎందుకు మిగులుతుంది? డెలివరీ అయితే తింటాను గాయస్. ప్యాజాలు భయ్యా ఉన్న ప్యాజ్ ఉడతలేవు. నేను నీకాడు కదా. టైం 6 నిమిషాలు అయింది. ఎంత అయింది? 6. అమ్మా 6 నిమిషాలు అవుతుంది. అంతే 9 నిమిషాలు. 9 నిమిషాలు 9 నిమిషాలు 1 సెకండ్ గైస్ నా టైమింగ్. ఇప్పుడు వీళ్ళు ఎంత ఫాస్ట్గా తింటారో చూద్దాం. టైం స్టార్ట్ చేస్తున్నా. 1 2 3 చలో. 1 సెకండ్ లేటు. ఈ 8 నిమిషాలలో తింటాడో చూద్దాం. మంచిగా ఉన్నారా ఆనియన్స్? ఎట్లా అన్వేష్ గారు? నెక్స్ట్ అన్వేష్. 26 సెకండ్లు అయిపోయింది ఆల్రెడీ. వాటర్ దగ్గర పెట్టుకోవాలి. నేను అయినట్టు గుర్తుకోని ఫాస్ట్ కదా. టేస్ట్ ఎట్లుంది? ఎల్లారెడ్డిలా కొత్తగా రెస్టారెంట్ అయింది కదా, అందులో తెచ్చినాం. మళ్ళీ ఫుడ్ ఎట్లుంటుందో అని ఎప్పుడు రెగ్యులర్ తెచ్చే అంటే తినే దగ్గర తీసుకురాలేము. కొత్త రెస్టారెంట్ కదా, ఎట్లుంటుంది ఫుడ్ టేస్ట్ అని ఇక్కడ తెచ్చినాం.
కుండ బిర్యానీ ఉండే, కాకపోతే అవి తీసుకురాలేదు. మనకైతే లెగ్ పీస్ పడ్డది. 4 బిర్యానీల 2 లెగ్ పీసులు ఉన్నాయి. నాకు రాలేదు, ఈయనకి వచ్చింది. నెక్స్ట్ మీ ఇద్దరిట్లో ఊళ్ళకి వస్తుందో తెలియదు. మా ఇందరు అన్వేష్ 2 నిమిషాలకే సగం వచ్చింది. 2 నిమిషాలకి హాఫ్ కథం 2.5 నిమిషాలు అవుతుంది. స్పీడ్ తింటే గొంతులు పట్టుకోతుంది గాయస్, అందుకే వాటర్ లేకపోతే ఇబ్బంది అవుతుంది, ఎక్కిళ్ళు వస్తుంది. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను అట్లనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకంటే తెలుస్తుంది అంటే నేను ఎట్లా చేస్తున్నా ఏమది అనేది. ఓకేనా గైస్? మనం పోతలేదట, క్విట్ అవుతావా డైరెక్ట్ రివెంజ్ ఛాలెంజ్ మీద ఉంటావు. ఆల్రెడీ 5 minutes అయిపోయింది, సగం మురిసింది, పోతలేదంట. క్విట్ అయితే డైరెక్ట్ రివెంజ్ ఛాలెంజ్లని ఇక మళ్ళీ బిర్యానీ అయితే ఇట్లా అట్లా కొద్దిగా రివెంజ్ ఛాలెంజ్ ఏంటో అంటే పనిష్మెంట్ ఏంటో చెప్పలేదు కదా, లాస్ట్కి చెప్తా. లాస్ట్ వాడు తినేటప్పుడు చెప్తా. ముక్కలన్నీ అయితే పక్కకు పెట్టిండు, ముక్కలు క్విట్టా చెప్పు మరి. క్విట్ అయితే టైం బంద్ చేస్తా, డైరెక్ట్ పనిష్మెంట్ తీసుకుంటుంది ఇక. చెయ్యి మరి, నువ్వు ఎంత లేట్ చేస్తా అంత మంచిగా, అంతే కదా గైస్? క్విట్టా కిష్టా ఇంకా నాకంటే స్లోగా తినచ్చు చెప్పలేదు. నీకంటే స్లో, వాళ్ళిద్దరు అస్సలుగా తిన్నారు, నేనే స్లో. ఓ నా టైం అయితే దాటి నన్ను బీట్ చేసిండు, నేనైతే సేఫ్. ఇప్పటికన్నా ట్రై చేస్తున్నావా? క్విట్టా పోదు ఇక క్విట్టా పోదు. క్విట్ అయితే క్విట్ చెప్పు ఇస్తే టైం చేయడానికి. కెమెరాకి చెప్పు, చెప్తా అంటే లేదంటే తింటాడే నేను టైం వేస్ట్ చేసి టైం అవుతుంది. క్విట్ గైస్, నేను తింటాను. ఓకే, ఇస్తే అయితే క్విట్ అయిపోయాడు. టైం అయితే స్టార్ట్ చేస్తా గైస్, స్టార్ట్ చేస్తా. ఆగు ఆగు, స్టార్ట్ చేయలేదు ఇగో. స్టార్ట్ అయింది గైస్. లెగ్ పీస్ గైస్, లెగ్ పీసులు ఇద్దరికే పడ్డాయి. నీకు ఎట్లా అనిపించిందిరా? కుక్కలు చూపించింది బిర్యానీ ఫస్ట్ టైం. ఇప్పుడు బిర్యానీ తెచ్చేటప్పుడు కూడా రోడ్లో ఒక యాక్సిడెంట్ అయింది, కుక్క పేగులన్నీ బయట పడ్డాయి గైస్. పేగులన్నీ బయట పడ్డాయి, చాలా దారుణంగా అనిపించింది. లారీడు ఇట్లా ఎక్కించుకొని పోయాడు, గుడుగులు వచ్చిందా అన్ని బయట. పేగులు ఘోరం ఘోరం.
ఎట్లుంది అన్వేష్ ఫుడ్ నంబర్ నంబర్ నా ఫేవరెట్ అంటేనే బిర్యానీ. మళ్ళా ఫస్ట్ వస్తాం మరి ఫస్ట్ నాకు లాస్ట్ అయ్యేటట్టున్నా. ఓ 10 నిమిషాలు అయిపోయింది. నరేష్ అన్న టైం అయితే అయిపోయింది. నరేష్ అన్నని బీట్ చేసిండి. నరేష్ అన్న ఫస్ట్ వచ్చేటట్టుండు గైస్. లాస్ట్ ఇంకా నరేంద్ర అన్న ఉన్నాడు. కానీ మాత్రం మహేందర్ అనే టైం ఒక ఉన్నాడు. ఆయన నాకన్నా ఇంకా ముందు వస్తాడు. ఆయన అయితే తింటాడు గైస్ అన్న. కానీ నరేందర్ అన్న తిన అనుకుంటా 9 నిమిషాలలో తినేసిండు. నేను గెట్ అవుట్ అయిపోయినా. ఇగో ఈ మనిషి అయితే తింటాను ఉన్నాడు. పొద్దున్న నుంచి ఏం తినలేను అన్నాడు గైస్. మరి మనిషి తింటా అంతకంటే ఫస్ట్ అన్నాడు. చూడు నరేష్ అన్న కంటే ముందు అర్థం తింటా అన్నాడు గైస్. 5 నిమిషాల ఏమని 5 నిమిషాలు 10 నిమిషాలకు వస్తుంది. 10 నిమిషాలు టైం అయితే చాలా చేస్తున్నా గైస్. మహేందర్ అన్న తింటూ చలో. అటు ఇటు 20 నిమిషాల దాకా తెచ్చారు. పోతుంది గైస్. నాకు నరేంద్ర చాలా తీసుకున్నారు. 8 నిమిషాల్లో తింటారు ఈడు. కమ్మిన బుక్క గొంతులు వీడు సౌకర్యంగా తెగ. లాస్ట్కు నాదైతేట్టున్నది. పనిష్మెంట్లు అన్వేషి ఉండేటట్టుండు. యాభై 5 నిమిషాలలో కథం అయిపోయింది. 6 నరేష్ అన్న కూడా పనిష్మెంట్ వస్తుందా? నేను తిన్నా నరేష్ అన్నకు పనిష్మెంట్ ఇస్తాను. తినైతే ఇంటికాడ తినచ్చిన అది ఇది అని అన్నాడు కానీ మొత్తం తినేసిండు. 2 ఎపిసోడ్లు ఉన్నాయి. 6 నిమిషాలలో కథం పెట్టేసిండు. రైస్ మొత్తం అయిపోయింది. నరేష్ అన్నకు కూడా పనిష్మెంట్ లభిస్తుంది. మరి పనిష్మెంట్ క్విక్ అయిన వాళ్ళకు లాస్ట్ తిన్న వాళ్ళకి అంతే. మన ముగ్గురికి అనుకోకండి అంతే అంతే. ఇంకా 3 నిమిషాలు ఉంది కదా. 3 నిమిషాల 3 ముక్కలు అయిపోవాలి. కానీ చాలా స్లోగా తిన్నాడు కానీ పెద్ద ముక్కలు పెట్టేశాడు.
ప్రస్తావిస్తున్నా. అయిపోయింది చాలా ఫస్ట్ నేను గైస్ అగౌరవాన్ని పూర్తి చేయండి. ప్రాణం అనుకుంటే ఇస్తాను, అడుగుతారు. అయ్యో ఫస్ట్ వచ్చింది గాయస్. టైం అవుతుంది గాయస్ 9:23. 9:20 seconds అంతే. ఓకే టైం అయితే ఇంతలో కంప్లీట్ చేసింది గైస్. ఓకే గైస్, ఛాలెంజ్ అయితే అయిపోయింది. ఫస్ట్ నేను వచ్చిన, సెకండ్ మహేందర్, థర్డ్ అన్వేష్. వీడైతే ఓడిపోయిండు, క్వికౌట్ అయ్యిండు. ఇప్పుడు క్వికౌట్ అయిన వాళ్ళకు అంటే ఛాలెంజ్ ఓడిపోయిన వాళ్ళకు పనిష్మెంట్ అని చెప్పినాయి కదా, గ్రీన్ చిల్లీ ఇది తినాలి. ఎన్ని తింటావో అన్ని తినేసి, ఇదే పనిష్మెంట్. ఎన్నైతే తిన్నా నువ్వు ఎన్ని తింటే అన్ని తిను అంతే, కానీ తినాలి. తింటాడు 4 తిను. ఫస్ట్ నేనే తిన్నా. ఓడిపోయినావు కాబట్టి నువ్వే తినాలి. అది చూపించుకుంటే తిను. నవ్వుతున్నావా దావడకి పెడుతున్నావు? కారం తినచ్చా? వాటర్ దేపు. మండుతున్నట్టుంది. మండుతుందా? చాలా నువ్వు తిన లాస్ట్. చక్కెర ఏడుంది. తిను మొత్తం తిను. ఓడిపోయినావు. నేను మండుతుంది, నాకు అదే నిజంగా మండుతుంది. అది మస్తు కూరం ఉన్నాయి. మా ఇంట్లోకి తెచ్చిన మిరపకాయ కారం అయితే వేరే లెవెల్ ఉంది. చాలు మండుతుంది గాయస్. బా ఓకే గైస్, ఈ రోజుకి ఇదే వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే గైస్, నేను చెప్తా. ఏం అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గైస్, బాయ్.